Hi all, today we'll be discussing immunohematology, 5th unit. So what is immunohematology? Immuno ante immune system. Heme is blood, logy is study. So immune system, blood, study. The study of the blood group, blood transfusion, blood group antigen antibody reaction and the blood group disorder is called as immunohematology. So మనం ఇవన్నీ ఈ యూనిట్లో కవర్ చేయబోతున్నాం. నెక్స్ట్, సో ఈ సైంటిస్ట్ దే ఆర్ వెరీ ఇంపార్టెంట్. దీని మీద యూ కెన్ గెట్ ఎ క్వశ్చన్. సో ఎర్లిక్ అండ్ మార్గన్ రాత్ ఫస్ట్ డిస్క్రైబ్డ్ బ్లడ్ గ్రూప్ ఇన్ గోట్. సో హ్యూమన్స్లో చేయలేదు, గోట్లో చేసినారు. ఓకే, అదే మీకు వచ్చే క్వశ్చన్ ఇస్ హ్యూమన్స్లో ఎవరు? ఏబిఓ బ్లడ్ గ్రూపింగ్ ఇన్ హ్యూమన్స్, హూ ఈస్ ద సైంటిస్ట్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్? సో దాని ఆన్సర్ వచ్చి కార్ల్ ల్యాండ్స్టీనర్. సో హీ ఈస్ ద వన్, హీ ఈస్ అ pathologist సక్సెస్ఫుల్లీ ఐడెంటిఫైడ్ ది ఏబిఓ బ్లడ్ గ్రూప్ ఇన్ హ్యూమన్స్. ఓకే, ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ ఎంసీక్యూ. మీరు ఎన్ని స్టార్లు అయినా పెట్టుకోండి దీని చుట్టుపక్కల. ఓకే, కార్ల్ ల్యాండ్స్టీనర్, హీ ఆల్సో గాట్ నోబెల్ ప్రైజ్ ఫర్ దట్. So next, applications of immunohematology. So transfusion of blood and its components, blood transfusion. Next, diagnosis and prevention management of immunization associated with pregnancy. Okay, immunization ante vaccines. Okay, అవి కాకుండా ఈవెన్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఇమ్యునైజేషన్ మీన్స్ వర్టికల్ ట్రాన్స్ఫర్, అంటే ఫ్రమ్ మదర్ టు ఫీటస్ ఆర్ మదర్ టు బేబీ ట్రాన్స్మిషన్. సో మదర్ నుంచి బేబీకి యాంటీబాడీస్ వెళ్తాయి. అర్థమైందా? సో దట్ ఈస్ ద థింగ్. నెక్స్ట్, లూకోసైట్ టెస్టింగ్ ఫర్ ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్. సో ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్లో లూకోసైట్ టెస్టింగ్కి కూడా వి యూజ్ ఇమ్యూనో pathology. Next, laboratory resolution for percentage problems or parentage problem. Understood? So agglutination is a very important term which you need to understand. So దీన్ని in a simple way చెప్తా. సో మీకు ఒక యాంటీజన్ ఉందనుకుందాం. యాంటీజన్ మీద యూ హ్యావ్ ఎపిటోప్. ఒక యాంటీబాడీ ఉందనుకుందాం. ఈ యాంటీబాడీకి దీన్ని మనం పారాటోప్ అంటాం. పారాటోప్. సో యాంటీబాడీ మీద పారాటోప్ ఉంటుంది, యాంటీజన్ మీద ఎపిటోప్ ఉంటుంది. సో ఈ యాంటీజన్ మీద ఉన్న ఎపిటోప్ ఏదైతే ఉందో అది ఒక షేప్లో ఉంటుంది. అది ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు లాక్ ఉంది, లాక్కి ఒక కీ అనేది స్పెసిఫిక్ ఉంటుంది. ఏ కీ పడితే ఆ కీతోనే ఒక లాక్ను ఓపెన్ చేయలేము మనం. అట్లనే ప్రతి యాంటీజన్కి ఒక ఎపిటోప్ ఉంటుంది. ఆ కీ హోల్ ఏదైతే ఉందో అట్లాంటి షేప్లు ఉంటుంది. ఈ పారాటోప్ ఏదైతే ఉందో ఆఫ్ ది యాంటీబాడీ అది దాంట్లోకి వెళ్ళి బైండ్ అవుతుంది. అర్థమవుతుందిగా? సో దట్ ఈస్ హౌ యాంటీబాడీ బైండ్స్. ఇప్పుడు అగ్లూటినేషన్ రియాక్షన్ ఇన్వాల్వ్స్ పర్టికులర్ యాంటీజన్స్ కేపబుల్ ఆఫ్ బైండింగ్ టు యాంటీబాడీ మాలిక్యూల్స్. అర్థమైందిగా? సో దిస్ ఈస్ రెడ్ బ్లడ్ సెల్ అనుకుందాం. రెడ్ బ్లడ్ సెల్ పైన యూ కెన్ సీ So on a red blood cell you can see there are antigens. ఏదైతే రెడ్ డాట్స్ ఉన్నాయో ఇవి యాంటీజన్స్. సో ప్రతి రెడ్ బ్లడ్ సెల్ మీద యాంటీజన్స్ ఉంటాయి. ఓకే, ఇవి యాంటీబాడీస్. సో ఈ యాంటీబాడీస్ వెళ్ళి దీనికి బైండ్ అవుతుంది. అండర్స్టూడ్? అట్లా బైండ్ అయినప్పుడు అగ్లూటినేషన్ అవుతాయి, దగ్గరికి అయిపోతుంది, క్లస్టర్ లాగా ఫామ్ అవుతుంది, క్లంప్స్ లాగా ఫామ్ అవుతుంది. సిన్స్ యాంటీబాడీ మాలిక్యూల్స్ ఆర్ మల్టీవాలెంట్ సస్పెండెడ్ పార్టికల్స్, యాంటీజన్ ఫార్మ్ ఏ లార్జ్ క్లంప్స్, aggregate easily visible without magnification when exposed to specific antibodies. సో అర్థమైందిగా? సో ఈ స్పెసిఫిక్ యాంటీజెన్స్కి స్పెసిఫిక్ యాంటీబాడీస్ బైండ్ అయినప్పుడు అవి ఒక క్లంప్ లాగా ఫార్మ్ అవుతాయి. ఇప్పుడు మీకు గ్రేప్స్ ఎట్లయితే ఒక దగ్గరకు ఉంటాయో క్లస్టర్ ఆఫ్ గ్రేప్స్ అంటామో అట్లా ఒక క్లంప్ లెక్క ఫార్మ్ అవుతుంది. దాన్నే మనం అగ్లూటినేషన్ అనేసి అంటాం. సో నెక్స్ట్, వాట్ ఈస్ ఎ కంప్లీట్ యాంటీబాడీ అండ్ వాట్ ఈస్ అన్ ఇన్కంప్లీట్ యాంటీబాడీ? అర్థమైందిగా? సో వాట్ ఈస్ అ కంప్లీట్ యాంటీబాడీ? కంప్లీట్ యాంటీబాడీ ఈజ్ నథింగ్ బట్ విచ్ ఈస్ కేపబుల్ ఆఫ్ అగ్లూటినేషన్
ఏదైతే అగ్లూటినేషన్కి కేపబుల్ ఉంటాయో అట్లాంటి యాంటీబాడీస్ని మనము కంప్లీట్ యాంటీబాడీ అనేసి అంటాం. ఓకే, ఇన్కంప్లీట్ యాంటీబాడీ అంటే ఏంది? ఇన్కంప్లీట్ యాంటీబాడీ అంటే ఇట్ ఈస్ బైండ్ టు ఎరిథ్రోసైట్ ఆర్ బ్యాక్టీరియా బట్ డస్ నాట్ ప్రొడ్యూస్ అగ్లూటినేషన్. సో అది బైండ్ అవుతుంది, ఓకే, కానీ అగ్లూటినేషన్ అవ్వదు. ఇక్కడ మీరు చూస్తే ఇగో ఇవన్నీ బైండ్ అవుతున్నాయి, కానీ ఒక్క దగ్గరకు అయినాయి, ఒక క్లస్టర్ ఆఫ్ గ్రేప్స్ లెక్క అయినాయి. సో దీన్ని మనము అగ్లూటినేషన్ అంటాం. ఇక్కడ కూడా బైండ్ అయినాయి కానీ ఇండివిజువల్లీ బైండ్ అయినాయి. అర్థమైందా? ఒక క్లస్టర్ లెక్క లేవు, అవి సపరేట్గా ఉన్నాయి. సో దిస్ ఈస్ ఇన్కంప్లీట్ యాంటీబాడీ, దిస్ ఈస్ complete antibody. So complete antibody is something which is capable of agglutination. Incomplete antibody is something which is incapable of agglutination. So next, blood group system, very important. So blood grouping system lo manaki ABO blood group untadi, RH blood grouping system unte, ivanni migilne others. సో దీంట్లో వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ సిలబసెస్ ఏబిఓ బ్లడ్ గ్రూపింగ్ అండ్ ఆర్హెచ్ బ్లడ్ గ్రూపింగ్. ఏబిఓ అంటే బ్లడ్ గ్రూప్ ఏ ఉంది, బ్లడ్ గ్రూప్ బి ఉంది, బ్లడ్ గ్రూప్ ఏబి ఉంది, ఇంకా బ్లడ్ గ్రూప్ ఓ ఉంది. ఆర్హెచ్ అంటే ఏంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏ పాజిటివ్ అంటాం, లేదా ఏ నెగిటివ్ అంటాం, లేదా బి పాజిటివ్ అంటాం, బి నెగిటివ్ అంటాం, ఓ పాజిటివ్, ఓ నెగిటివ్. ఓకే, సో ఈ పాజిటివ్ నెగిటివ్ అంటే ఏంటి? పాజిటివ్ అంటే ఆర్హెచ్ పాజిటివ్ అని, నెగిటివ్ సైన్ ఉందనుకో దాని మీనింగ్ ఆర్హెచ్ నెగిటివ్ అని. అండర్స్టూడ్? సో దట్ ఈస్ హౌ ఇట్ మీన్స్. నెక్స్ట్, సో ఏబిఓ బ్లడ్ గ్రూపింగ్ ఇన్ డీటెయిల్ మాట్లాడుకుందాం మనం. సో యాజ్ యూ కెన్ సీ గ్రూప్ ఏ ఉంది, గ్రూప్ బి, గ్రూప్ ఏబి, గ్రూప్ ఓ. ఇది దాని రెడ్ బ్లడ్ సెల్ అనుకుందాం. గ్రూప్ ఏ పేషెంట్స్లో రెడ్ బ్లడ్ సెల్స్ ఇట్లుంటే దీని మీద ఇవి యాంటీజెన్స్. ఓకే, ఇవన్నీ యాంటీజెన్స్ విచ్ ఆర్ ప్రెసెంట్ ఆన్ ది రెడ్ బ్లడ్ సెల్. ఇప్పుడు ఈ యాంటీజెన్స్ ఏం యాంటీజెన్స్ ఉంటాయి? ఏ బ్లడ్ గ్రూప్ వాళ్ళకి ఏ యాంటీజెన్ ఉంటుంది. సో ఒక బ్లడ్ గ్రూప్ అనేది ఎట్లా డిటర్మైన్ అవుతుంది? ఇప్పుడు నా బ్లడ్ గ్రూప్ ఓ, సో ఇప్పుడు నా బాడీలో ఏం యాంటీజెన్స్ ఉంటాయి? ఓ ఉందనుకో ఏం యాంటీజెన్స్ ఉండవు. అర్థమైందిగా? ఇప్పుడు అదే ఏ ఉందనుకో, ఇప్పుడు నా బ్లడ్ గ్రూప్ ఏ, నా బాడీలో ఏం యాంటీజెన్స్ ఉంటాయి ఎరిథ్రోసైట్స్ మీద? ఆన్సర్ వచ్చేసి ఏ యాంటీజెన్. బి ఉన్న వాళ్ళకి బి యాంటీజెన్ ఉంటుంది, ఏబి ఉన్న వాళ్ళకి రెండు ఉంటాయి, ఏ ఉంటుంది బి ఉంటుంది. అర్థమైందిగా? సో ఓ ఉన్న వాళ్ళకి దేర్ ఆర్ నో యాంటీజెన్స్. అండర్స్టూడ్? సో ఇట్ ఇస్ ఆల్ క్లియర్, రైట్? సో యాంటీజెన్ ప్రెసెంట్ ఇన్ ఏ ఇస్ యాంటీజెన్ ఏ, బి ఇస్ యాంటీజెన్ బి. ఏబి బ్లడ్ గ్రూప్ వాళ్ళకి యాంటీజెన్ ఏ అండ్ బి, ఓ ఉన్న వాళ్ళకి నన్. సో దిస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ థింగ్. సో మీకు ఎప్పుడైనా ఏదైనా ఎంసీక్యూ వచ్చింది అనుకుందాం, వాట్ ఈస్ ద యాంటీజెన్ ప్రెసెంట్ ఇన్ బ్లడ్ గ్రూప్ ఓ? ఆన్సర్ వచ్చి నన్, నో యాంటీజెన్స్, బట్ దే హ్యావ్ యాంటీబాడీస్. సో ఇప్పుడు మనకి యాంటీబాడీస్, వాట్ ఆర్ ది యాంటీబాడీస్ ప్రెసెంట్ ఇన్ బ్లడ్ గ్రూప్ ఏ? ఏ ఉన్న వాళ్ళకి ఏం యాంటీబాడీస్ ఉంటాయి? ఏ ఉన్న వాళ్ళకి యాంటీ బి యాంటీబాడీస్ ఉంటాయి, బి ఉన్న వాళ్ళకి యాంటీ ఏ యాంటీబాడీస్ ఉంటాయి, ఏబి ఉన్న వాళ్ళకి నన్, అండ్ దెన్ ఓ ఉన్న వాళ్ళకి బోత్ ఏ అండ్ బి యాంటీబాడీస్ ఉంటాయి. సో అండర్స్టూడ్, రైట్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ యాంటీజెన్ ఉంది, ఇప్పుడు అదే పేషెంట్లో ఏ యాంటీబాడీ ఉంది అనుకుందాం, యాంటీ బి బదులు యాంటీ ఏ ఉంటే ఏమవుతుంది? ఈ ఏ వెళ్ళి దీంతో బైండ్ అయిపోతుంది. ఓకే, బైండ్ అయినప్పుడు ఏమవుతుంది? క్లంప్స్ అవుతాయి. క్లంప్ అయితే ఏమవుతుంది? బ్లడ్ క్లాట్స్ అయిపోతాయి కదా ఎక్కడ పడితే అక్కడ. సో అట్లా ఉండవు. సో అందుకే యాంటీజెన్ ఏ ఉన్న వాళ్ళకి యాంటీ బి యాంటీబాడీస్ ఉంటాయి. సేమ్ హియర్, యాంటీజెన్ బి ఉన్న పర్సన్స్కి యాంటీ ఏ యాంటీబాడీస్ ఉంటాయి. సేమ్ థింగ్ హియర్, యాంటీజెన్ ఏ ఇంకా బి రెండు ఉన్నాయి అనుకో, అట్లాంటప్పుడు ఆ రెండు యాంటీబాడీస్ ఉండొద్దు బాడీలో, అప్పుడు ఆ పేషెంట్ కెన్ సర్వైవ్. సో నన్, ఇక్కడ ఏం లేవు కాబట్టి ఆ పేషెంట్కి ఏ యాంటీబాడీస్ ఉన్నా పెద్ద తేడా లేదు. సో యాంటీ ఏ యాంటీ బి రెండు ఉండొచ్చు. అండర్స్టూడ్? సో దిస్ ఇస్ క్లియర్, రైట్? So it contains 4 blood groups. It is determined by the presence or absence of 2 distinct antigens. Okay, so ఏ బ్లడ్ గ్రూప్ అనేది యాంటీబాడీ మీద డిపెండ్ అవ్వదు, యాంటీజెన్ మీద డిపెండ్ అవుతుంది. సో ఏ బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళకి యాంటీజెన్ ఏ ఉంటుంది, బి బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళకి యాంటీజెన్ బి ఉంటుంది. సో ఇట్ ఈస్ ప్రెసెంట్ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ది ఎరిథ్రోసైట్స్, ఆర్బిసి రెడ్ బ్లడ్ సెల్స్ పైన సర్ఫేస్ మీద యాంటీజెన్స్ అనేటివి ప్రెసెంట్ ఉంటాయి. నెక్స్ట్, అండ్ దేర్ కరస్పాండింగ్ యాంటీబాడీస్ ఇన్ ది సీరం. యాంటీబాడీస్ ఎక్కడ ఉంటాయి?
సీరంలు ఉంటాయి. అండర్స్టూడ్? సో ఇప్పుడు ఏ యాంటీజన్ ఉన్న పేషెంట్స్కి బి యాంటీబాడీ ఉంటుంది, బి యాంటీజన్ ఉన్న పేషెంట్స్కి ఏ యాంటీబాడీస్ ఉంటాయి. Understood? Yes. Next, if the blood group antigen is present on the RBC, then the corresponding antibody would be absent in the body. Understood? So ఇప్పుడు ఏ ఉన్న వాళ్ళకి ఏ అనే యాంటీబాడీ అబ్సెంట్ ఉంటుంది, బి ఉన్న వాళ్ళకి బి అనే యాంటీబాడీ అబ్సెంట్ ఉంటుంది. కూల్? సో నెక్స్ట్ గ్రూప్ ఏ. So expresses A antigen on the surface of RBC. Next, genotype AA or AO. Genotypes అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫాదర్కి ఏ ఉంది, మదర్కి ఏ ఉంది, అప్పుడు బేబీకి ఏమొస్తుంది? ఏ వస్తుంది. ఇప్పుడు మదర్కి ఏ ఉంది, నెక్స్ట్ ఫాదర్కి ఓ ఉంది, బేబీకి ఏమొస్తుంది? ఏ వస్తుంది. అండర్స్టూడ్? సో దట్ ఈస్ హౌ జీనోటైప్స్ ఆర్ దేర్. సో ఇప్పుడు మదర్ ఫాదర్ ఏఏ లేకపోతే ఏఓ ఇవి ఉన్నప్పుడు మాత్రమే ఏ బ్లడ్ గ్రూప్ అనేది వస్తుంది. నెక్స్ట్, హ్యావ్ న్యాచురల్లీ అకరింగ్ క్లినికలీ సిగ్నిఫికెంట్ ప్రీడామినెంట్లీ ఐజీఎం. సో బ్లడ్ గ్రూప్ ఏ ఉన్న వాళ్ళకి సీరంలో ఏ యాంటీబాడీ ఎక్కువ ఉంటుంది, ఐజీఎం ఎక్కువ ఉంటుంది, ఇంకా చాలా తక్కువ మోతాదులో ఐజీజీ కూడా ఉంటుంది. ఓకే, సో దిస్ ఇస్ హౌ యూ నీడ్ టు రిమెంబర్. నెక్స్ట్ దీని సబ్ గ్రూప్స్ ఏముంటాయి? వాట్ ఆర్ ది సబ్ గ్రూప్స్ విచ్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఏ బ్లడ్ గ్రూప్? దట్ ఈస్ A1 అండ్ A2. సో 80% ఆఫ్ ది పీపుల్ ఎవరైతే ఇప్పుడు ఏ బ్లడ్ గ్రూప్తో 100 మంది వచ్చినారు అనుకుందాం, దాంట్లో 80% మందికి A1 బ్లడ్ గ్రూప్ ఉంటుంది, మిగిలిన 20% మందికి A2 బ్లడ్ గ్రూప్ ఉంటుంది. సిగ్నిఫికెన్స్ వచ్చి సమ్ విత్ A2 హ్యావ్ యాంటీబాడీస్ అగైన్స్ ది A1. సో ఈ A2 బ్లడ్ గ్రూప్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకి ఆ A1 బ్లడ్ గ్రూప్కి సంబంధించిన యాంటీజెన్స్కి యాంటీబాడీస్ అనేవి ప్రొడ్యూస్ అయి ఉంటాయి. సో నెక్స్ట్, ఎక్స్ప్రెస్ బి ఆన్ ఆర్బీసీ సర్ఫేస్. సో బ్లడ్ గ్రూప్ బిలో ఏముంటుంది? బి యాంటీజన్ ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? ఆర్బీసీ సర్ఫేస్ మీద ఉంటుంది. జీనోటైప్స్ ఏంటి? సో ఇప్పుడు ఫాదర్కి మదర్కి బి బ్లడ్ గ్రూప్ ఉందనుకో, బేబీకి కూడా బి వస్తుంది. ఇప్పుడు ఫాదర్కి బి మదర్కి ఓ ఉందనుకో, అప్పుడు బేబీకి బి బ్లడ్ గ్రూపే వస్తుంది. అర్థమైందిగా? అదే ఇప్పుడు ఏ రావాలనుకో, అప్పుడు ఏముండాలి? ఏ బ్లడ్ గ్రూప్ రావాలి బేబీకి, అప్పుడు మదర్కి ఏ కానీ ఏఓ కానీ ఉండాలి. సేమ్ వే బి బ్లడ్ గ్రూప్కి బీబీ కానీ బిఓ కానీ ఉండాలి. Have naturally occurring clinically significant predominant IgM in the serum and small amount of IgG. So same A blood group lagane serum lo you can find more of IgM than IgG. So next, blood group O. సో బ్లడ్ గ్రూప్ ఓ వాళ్ళకి మనం మాట్లాడుకున్నట్టు యాంటీజన్ ఏముంటుంది ఆర్బీసీ సర్ఫేస్ మీద? రెడ్ బ్లడ్ సెల్స్, ఆర్బీసీ, ఎరిథ్రోసైట్స్, దాని సర్ఫేస్ మీద ఏమైనా యాంటీజన్స్ ఉంటాయా? ఏముండవు. దేర్ ఆర్ నో యాంటీజన్స్ ప్రెసెంట్. సో అట్లాంటప్పుడు దేర్ ఆర్ నెదర్ ఏ నార్ బి యాంటీజన్స్ ఆన్ దర్ ఆర్బీసీ. సో జీనోటైప్ ఏముండాలి? మదర్కి ఫాదర్కి ఇద్దరికి ఓ ఉన్నప్పుడు మాత్రమే ఓ బ్లడ్ గ్రూప్ వస్తుంది. ఓకే, నెక్స్ట్, ఇది వెరీ ఇంపార్టెంట్. ఓ బ్లడ్ గ్రూప్ని యూనివర్సల్ డోనర్స్ అంటాం. ఓకే, వాట్ డస్ ఇట్ మీన్ డోనర్? వాట్ డస్ ఇట్ మీన్ రెసిపియంట్? ఓకే, డోనర్ అంటే బ్లడ్ ఇచ్చేవాడు, రెసిపియంట్ అంటే బ్లడ్ తీసుకునేవాడు. ఇప్పుడు యూనివర్సల్ డోనర్ అంటే బ్లడ్ గ్రూప్ ఓ. సో బ్లడ్ గ్రూప్ ఓ ఉన్న వాళ్ళు దే కెన్ డొనేట్ దర్ బ్లడ్ టు ఎనీ అదర్ బ్లడ్ గ్రూప్. ఇప్పుడు ఓ ఉన్న బ్లడ్ గ్రూప్ వాళ్ళు దే కెన్ డొనేట్ బ్లడ్ టు ఏ, బి అండ్ ఏబి. అండర్స్టూడ్? ఇప్పుడు సేమ్ థింగ్ యూనివర్సల్ రెసిపియంట్స్ అనుకో, మనం దాన్ని బ్లడ్ గ్రూప్ ఏబి అంటాం. సో ఏబి బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళు దే కెన్ రిసీవ్ బ్లడ్ ఫ్రమ్ ఏ, బి, ఏబి, ఓ. Understood? So they are universal recipients. Blood group O are universal donors. So they have naturally occurring, clinically significant, very high titers of anti-A, anti-B, anti-AB antibodies.
సో బ్లడ్ గ్రూప్ ఓ ఉన్న వాళ్ళకి ఏ యాంటీబాడీస్ ఎక్కువ ఉంటాయి సీరంలో. దే హ్యావ్ యాంటీ ఏ, యాంటీ బి అండ్ యాంటీ ఏబి యాంటీబాడీస్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో వీళ్ళకి ఏ యాంటీజెన్స్ ఉండవు కాబట్టి యాంటీబాడీస్ అన్నీ కూడా ఎక్కువ మోతాదులోనే ఉంటాయి బాడీలో. నెక్స్ట్, maternal anti-AB can cross placenta that can cause hemolytic disease of the newborn. Understood? Hemolytic disease of the newborn. Hemolytic అంటే ఏంటి? హేమ్ అంటే బ్లడ్, లైటిక్ అంటే బ్రేక్ డౌన్. సో ఆర్బీసీ అనేది బ్రేక్ డౌన్ అయితే పోతుంది, లైసిస్. సో దానివల్ల ఏంటి, బేబీ కెనాట్ సర్వైవ్, ఎక్కువ రోజులు బ్రతకలేదు అట్లాంటి బేబీస్. సో హెమోలైటిక్ డిసీజ్ ఆఫ్ న్యూ బోర్న్ ఈజ్ సీన్ ఇన్ బ్లడ్ గ్రూప్ ఓ పేషెంట్స్ అండ్ ఏ యాంటీ అండ్ యాంటీ బి. సో అది ఏ యాంటీబాడీ అనేసి మిమ్మల్ని అడుగుతారు. సో అట్లాంటప్పుడు మీరు చెప్పాలి ఇట్ ఇస్ IgG యాంటీబాడీ. సో విచ్ ఈస్ ద యాంటీబాడీ విచ్ కెన్ క్రాస్ ది ప్లాసెంటా? దట్ ఈస్ IgG యాంటీబాడీ. సో గ్రూప్ ఓ సెల్స్ హ్యావ్ ది మోస్ట్ హెచ్ యాంటీజన్. హెచ్ యాంటీజన్ అనేది ఏదైతే ఉందో అది గ్రూప్ ఓ, బ్లడ్ గ్రూప్ ఓ సెల్స్లో ఎక్కువ ఉంటుంది. దిస్ ఈజ్ ఆల్సో ఎ వెరీ ఇంపార్టెంట్ MCQ. సో విచ్ యాంటీజన్ ఇస్ మోర్ ఇన్ బ్లడ్ గ్రూప్ ఓ పేషెంట్స్ అని అడిగినప్పుడు ఆన్సర్ ఇస్ హెచ్ యాంటీజన్. నెక్స్ట్ AB. So AB is also called as universal recipients. సో ఏ బ్లడ్ గ్రూప్ వాళ్ళు ఏబి బ్లడ్ గ్రూప్ వాళ్ళకి బ్లడ్ డొనేట్ చేయొచ్చు, అన్ని బ్లడ్ గ్రూప్స్ వాళ్ళు. ఓకే, సో దే కెన్ రిసీవ్ బ్లడ్ ఫ్రమ్ ఆల్ ది బ్లడ్ గ్రూప్స్. సో దే ఎక్స్ప్రెస్ వాట్ యాంటీజన్స్ ఆన్ దేర్ సర్ఫేస్. సో ఇది ఆర్బీసీ అనుకుందాం. సో వీళ్ళకి ఏ ఉంటుంది, బి ఉంటుంది, ఏ ఉంటుంది, బి ఉంటుంది. సో దే హ్యావ్ ఆల్ ఏ అండ్ బి antigens on their surface. Antigens, not antibodies, very much remember this. Genotypes, that is A1B, A2B, A unna gani they can have AB blood group, that is AB. ఇప్పుడు మదర్కి ఏబి ఉంది, ఫాదర్కి ఏబి ఉంది, బేబీకి ఏబి రావచ్చు. ఇప్పుడు మదర్కి ఏ ఉంది, బేబీకి బి ఉంది, మీన్స్ ఫాదర్కి బి ఉంది, అప్పుడు బేబీకి కూడా ఏబి రావచ్చు. అర్థమైందిగా? హ్యావ్ నో ఏబిఓ యాంటీబాడీస్. సో ఏ బ్లడ్ గ్రూప్లో యాంటీబాడీస్ ఉండవు, ఆన్సర్ వచ్చేసి గ్రూప్ ఏబి. ఏ బ్లడ్ గ్రూప్లో యాంటీజెన్స్ ఉండవు, ఆన్సర్ వచ్చి బ్లడ్ గ్రూప్ ఓ. అదర్ బ్లడ్ గ్రూపింగ్ సిస్టమ్స్. సో నార్మల్ ఏబిఓ బ్లడ్ గ్రూపింగ్ కాకుండా ఇంకా వేరే బ్లడ్ గ్రూపింగ్స్ ఏంటి? కెల్ బ్లడ్ గ్రూపింగ్ ఉంది, డఫీ బ్లడ్ గ్రూపింగ్ ఉంది, కిడ్ ఉంది, MNSS ఉన్నాయి, పి ఉంది, లెవిస్, లూథెరాన్. ఓకే, ఇవి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, వాట్ ఆర్ న్యాచురల్ ఐసో యాంటీబాడీస్? సో న్యాచురల్ ఐసో యాంటీబాడీస్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన బాడీలో ఏదైనా డిసీజ్ వచ్చింది, ఏదైనా ప్యాథోజన్ వచ్చింది, అలర్జన్ ఏదో ఒకటి వచ్చింది. సో దానికి అగెయిన్స్ట్గా మన బాడీ ఏం చేస్తుంది, యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో అవి న్యాచురల్లీ రాలేవు, ఏదో డిసీజ్ ఉంది కాబట్టి అవి ప్రొడ్యూస్ అయినాయి. అదే ఇప్పుడు బ్లడ్ గ్రూపింగ్ ఉంది, ఇది ఆర్బీసీ, దాని మీద ఇవన్నీ యాంటీజన్స్ ఉన్నాయి. ఇవి ఏ డిసీజ్ లేకపోయినా కానీ దే ఆర్ ప్రెసెంట్. యు అండర్స్టూడ్? సో ఇవన్నీ న్యాచురల్లీ ప్రొడ్యూసింగ్ యాంటీబాడీస్. సో దీస్ ఆర్ కాల్డ్ as naturally producing iso antibodies. So what are those? Anti-A ఇంకా anti-B iso antibodies are called as natural antibodies because they are seen to arise without antigenic stimulation. సో యాంటీజెనిక్ స్టిమ్యులేషన్ అంటే ఒక యాంటీజెన్ అనేది మన బాడీలో రాకుండానే మన బాడీలో యాంటీ-A ఇంకా యాంటీ-B యాంటీబాడీస్ అనేటివి ప్రొడ్యూస్ అవుతాయి. ఎప్పుడు ప్రొడ్యూస్ అవుతాయి? 6 months ఏజ్లో ప్రొడ్యూస్ అవుతాయి. 6 months ఆఫ్ ఏజ్ వచ్చే వరకు బాడీలో ఆల్రెడీ యాంటీబాడీస్ అనేటివి ఉంటాయి. దీంట్లో మీకు వచ్చే ఇంపార్టెంట్ MCQ అంటే ఫస్ట్ వచ్చే యాంటీబాడీ ఏది, ఫస్ట్ ప్రొడ్యూస్ అయ్యాడు? IgM. ఓకే, ఏ యాంటీబాడీ ప్లాసెంటా క్రాస్ చేస్తుంది అంటే IgG. ఓకే, విచ్ యాంటీబాడీ ఇస్ ప్రొడ్యూస్ ఫస్ట్ అంటే IgM ఇన్ నేచర్. నెక్స్ట్, ABO ఇన్ అదర్ యానిమల్స్. సో ఇట్ ఈస్ ఆల్సో ప్రెసెంట్ ఇన్ సమ్ అదర్ యానిమల్స్, ఫర్ ఎగ్జాంపుల్ రాడెంట్స్ అంటే ఎలుకలు ఇవన్నీ. నెక్స్ట్, ఏప్స్ అంటే మంకీస్, చింపాంజీస్ ఇవన్నీ.
such as chimpanzees and gorillas. నెక్స్ట్ హెచ్ యాంటీజన్. హెచ్ యాంటీజన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఒకవేళ హెచ్ యాంటీజన్ అనేది లేకపోతే, హెచ్ జీన్ లేకపోతే హెచ్ యాంటీజన్ అనేది బాడీ తయారు చేయలేదు. ఉట్టి హెచ్ యాంటీజనే కాదు, యాంటీజన్ ఏ ఇంకా యాంటీజన్ బి కూడా తయారు చేయలేదు. యాంటీజన్ ఏ ఇంకా యాంటీజన్ బి, అర్థమైందా? సో ఇట్లాంటి కండిషన్ని మనం ఏమంటామంటే బాంబే బ్లడ్ గ్రూప్ అంటాం. బాంబే బ్లడ్ గ్రూప్. ఓకే, సో ఇట్లాంటి పేషెంట్స్కి వేరే బాంబే బ్లడ్ గ్రూప్, అంటే వేరే పేషెంట్స్ ఎవరిలో అయితే హెచ్ జీన్ లేదో అట్లాంటి పేషెంట్స్ బ్లడ్ మాత్రమే ఇవ్వగలుగుతాం. అండ్ దిస్ ఈజ్ వెరీ 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 రేర్. అండర్స్టూడ్? వెరీ రేర్. దొరకడం చాలా కష్టం ఆ బ్లడ్. నెక్స్ట్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ బ్లడ్ గ్రూప్స్ ఇన్ ఇండియా. సో ఏ బ్లడ్ గ్రూప్ ఎక్కువ కామన్, ఏ బ్లడ్ గ్రూప్ తక్కువ కామన్, ఈ క్వశ్చన్స్ రావచ్చు. సో ఏ రీసెంట్ స్టడీ డన్ ఇన్ నార్త్ ఇండియా హస్ షోన్ దట్ బ్లడ్ గ్రూప్ బి ఈజ్ ది కామనెస్ట్. అన్నిట్లో బ్లడ్ గ్రూప్ బి కామన్. నెక్స్ట్ గ్రూప్ ఓ సెకండ్, దాని తర్వాత ఏ, దాని తర్వాత ఏబి. అర్థమైందా? ఫస్ట్ బి, దాని తర్వాత ఓ, దాని తర్వాత ఏ, దాని తర్వాత ఏబి. నెక్స్ట్, ప్రీవియస్ స్టడీ డన్ ఇన్ సౌత్ ఇండియా షోడ్ దట్ బ్లడ్ గ్రూప్ ఓ is the most common. Understood?